ఓం శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో చాంపేయ కుసుమ ప్రియ అన్నటువంటి ఈ నామం 8 బీజమంత్రాలు కలిగినటువంటి నామం. ఈ యొక్క నామం చంపక పుష్పాన్ని గురించి తెలియచేస్తున్నది. దేవికి చంపక పుష్పాలు మిక్కిలి ప్రియమైనటువంటివి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నటువంటి నామంలో ఈ చంపక పుష్పాన్ని గురించి మనకు వచ్చి ఉన్నది. లలితా సహస్రనామంలో పుష్పాయుర్వేదం గురించి చాలా పుష్పాలు కదంబ కుసుమ ప్రియ, పాటలీ కుసుమం, మందార కుసుమ ప్రియ, చాంపేయ కుసుమ ప్రియ, దాడిమి కుసుమ ప్రియ, దానిమ్మ పువ్వులంటే ప్రియమైనది, దాసాని పువ్వులంటే ప్రియమైనది. పుష్ప ఆయుర్వేదంలో ఈ పుష్పాలకు సంబంధించినటువంటి పరమాద్భుతమైనటువంటి ఎన్నో అద్భుతాద్భుతమైనటువంటి ఈ పుష్పాలకు సంబంధించినటువంటి ఔషధీయ లక్షణాలు, ఆరోగ్యాలను ఎలాగ బాగు చేస్తాయో ఇవన్నీ వర్ణించబడింది. తరుణీ పుష్పాల గురించి అంటే గులాబీ పువ్వులు, ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రియమైనటువంటి పుష్పాలు. బిందు పుష్పాలు, రాజకదంబం, ఇలాంటి కమనీయమైనటువంటి రకరకాల పుష్పాలతో జగన్మాతను పూజించడం వల్ల కలిగే పుణ్య ఫలం వర్ణించడానికి బ్రహ్మకైనా తరం కానటువంటిది. అద్భుతమైంది పుష్పం. ఎన్నో రకాల రత్నాలు, ఆభరణాలు ఎన్ని ఉన్నప్పటికీ సజీవమైనటువంటి పుష్పాలతో దైవాన్ని అలంకరించినప్పుడు దైవానికి ఆ పుష్పాల యొక్క సేవ మిక్కిలి ప్రియమైనది. మరి మన అంతరంగంలో చాలా కమలాలు ఉన్నాయి. వీనిని వికసింపచేసి తల్లిని మనం పిలవాలి. ఈ పుష్పాలను మనం సమర్పించాలి. ఈ వృక్షాలకు వికసించినటువంటి పుష్పాలు, మొక్కలకు వికసించిన పుష్పాలు తల్లిని చేరి ధన్యమవుతున్నాయి. మన జీవితంలో మన అంతరంగంలో ఉన్నటువంటి హృదయ కమలాన్ని తల్లికి సమర్పించాలి. గత వారంలో మనం చెప్పుకున్నాం, అమ్మను మనసారా పిలిస్తే ఖచ్చితంగా పలుకుతుంది. ఎక్కడి నుంచో బిడ్డడు తల్లిని పిలుస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నా సర్వజ్ఞురాలు కనుక నీ స్వరాన్ని గుర్తుపట్టగలదు. ఇంత పెద్ద భూమండలంలో కూర్చొని ఎక్కడో నువ్వు పిలుస్తూ ఉంటావు. ఎంతో దూరంలో ఉన్నాను, నేను పిలిచే పిలుపు అమ్మకు వినపడుతుందా అని భ్రాంతి పడుతూ ఉంటాడు మానవుడు. అయితే హృదయస్థ అమ్మ హృదయంలోనే ఉంటుంది కనుక పిలవగానే వెంటనే బిడ్డ యొక్క పిలుపు గుర్తుపట్టగలదు. ఎంతమందిలో ఎంత శబ్దాలు ఉన్నప్పటికీ, ఎంతమందిలో ఎన్ని రకాలైన భక్తులు తనను పిలుస్తున్నప్పటికీ ఏ బిడ్డ ఎక్కడి నుంచి పిలిచాడో తల్లి గుర్తించగలదు, వెంటనే ఆదరించగలదు, ప్రేమించగలదు. నిజంగా నాకు బ్రహ్మమై లభిస్తుందా అన్నటువంటి సంశయం వద్దు. దృఢ సంకల్పం, తీవ్రత ఉంటే తప్పకుండా తల్లి లభిస్తుంది. అప్రాప్యము అని ఎన్నటికీ భావించకూడదు. బ్రహ్మమయిలోనే బ్రహ్మాండాల కోట్లు, మానవుల కోటానుకోట్ల జన్మ పరంపరలు, మన కోట్ల జన్మల సాధనలు, మన శిక్షణలు, మన అభీష్టాలు అన్నీ అమ్మలోనే నిహితమై ఉన్నాయి. మన శుభాలన్నీ అమ్మలో ఉన్నాయి, మన భద్రాలన్నీ అమ్మలోనే ఉన్నాయి, అన్ని ప్రశంసలు అమ్మలోనే ఉన్నాయి. అమ్మ లభిస్తే అన్నీ లభించినట్లే. నా అయమాత్మ బలహీనేన న లభ్యతే. బలహీనమైనటువంటి మనస్తత్వాలకు, మానసిక ప్రలోభాలకు, బలహీనతలకు లొంగినటువంటి వారికి అమ్మ లభించడం కొంచెం సమయం పడుతుంది. కానీ ఏ బలహీనత లేనటువంటి మనసుతో అమ్మను ప్రార్థిస్తే అమ్మ కృప కలగడం చాలా శీఘ్రంగా లభిస్తుంది.
అమ్మలోనే అన్ని ప్రశంసలు దాగి ఉన్నాయి. అమ్మలోనే కోటాను కోట్ల జన్మలు గడిచి అన్నీ కూడా అమ్మలోనే ఉన్నాయి. నీ సమస్త సాధనలన్నీ అమ్మలోనే ఉన్నాయి. నీ జన్మకోట్ల పరంపరలన్నీ కూడా అమ్మలోనే ఉన్నాయి. ఈ సర్వము అమ్మలోనే ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరినైతే పిలుస్తున్నారో ఆ పిలుపు వారికి తప్పనిసరిగా వినపడుతుంది. తల్లి కరుణను ప్రకటిస్తుంది. అవ్యాజ్యమైనటువంటి తన అనుగ్రహాన్ని, దయను బిడ్డ మీద వర్షిస్తుంది. అమృతాత్మస్వరూపులారా, విజ్ఞానం, వేగం, బలం, క్రాంతి, సంక్రాంతి అన్నీ అమ్మలోనే ఉన్నాయి. అన్ని వెలుగులకు వెలుగు కదా అమ్మ. ఈ వెలుగులన్నీ అమ్మలోనే ఉన్నాయి. విజ్ఞానం కావాలా, అమ్మను ప్రార్థించాలి. బలం కావాలా, అమ్మను ప్రార్థించాలి. శక్తి కావాలా, అమ్మను ప్రార్థించాలి. ఆత్మస్థైర్యం కావాలన్నా అమ్మను ప్రార్థించాలి. జీవితంలో కాంతి కావాలన్నా అమ్మను ప్రార్థించాలి. జ్ఞాన విజ్ఞానాలకు ఆధారభూతమైనటువంటి కన్నతల్లిలోనే సమస్తము తనయందే నిక్షిప్తం చేసుకున్నటువంటి అమూల్య భాండాగారము తల్లి ఆత్మస్వరూపంగా ప్రతి జీవి యందు విరాజిల్లుతూ ఉన్నది. అందువలన అమ్మని ఎలాగ పిలవాలి? మౌనంతో పిలవాలి. మౌనం అద్భుతమైన భాష. మాటలు లేనటువంటి మధుర సంగీతం మౌనం. ఆ భాషతో పిలవాలి. మౌన సంగీతంతో అమ్మను వేడుకోవాలి. మౌన భాషతో అమ్మను పిలవాలి. అలాంటి పిలుపు తల్లికి త్వరగా వినపడి మహానుగ్రహాన్ని ప్రకటించి ఆత్మకు అడ్డుగా ఏ తెరలు పొరలైతే ఉన్నాయో, అంటే నేను అన్నటువంటి అహంకారం ఉన్నదో అది తొలగి ఆత్మజ్ఞాన సిద్ధి తల్లి ప్రసాదిస్తుంది. ఈ బలం, శక్తి, శాంతి, వేగం, జ్ఞానం, కాంతి ఇవన్నీ కూడా తల్లి నుంచి వరాలుగా పొందవచ్చును. అంతటి అపురూపమైనటువంటి సకల విద్యలకు పెన్నిది జగన్మాత. ఆ పెన్నిది యొక్క మహానుగ్రహ ప్రాప్తి కోసం ఉత్తమోత్తమైనటువంటి నిజమైన ఆధ్యాత్మ సాధన సాగించాలి. అందుకోసం గురుదేవులు రామకృష్ణ పరమహంసల వారు ఇలాగ చెప్తుంటారు. అప్పుడప్పుడు మీరు సంవత్సరంలో ఒక్కసారైనా 1-2 రోజులు అన్నీ విడిచిపెట్టి మనశ్శాంతిగా ఎక్కడికైనా వెళ్ళి దైవాన్ని ధ్యానం చేసి రండి అని చెప్తున్నారు. ఎక్కడికైనా ఒక శ్రీశైలంకి వెళ్ళండో, ఏదైనా బద్రీనాథ్కో లేదా పెనుసుల క్షేత్రం ఎక్కడికో ఎవ్వరికీ చెప్పకుండా ప్రశాంతమైన మనసుతో ఆ 2 రోజులు ఎవ్వరితో మాట్లాడకుండా ప్రశాంతమైనటువంటి చిత్తంతో దేవుని కోసం ఒక 2 రోజులు కేటాయించాలి. భగవంతుని ధ్యానించాలి. నిర్మలమైనటువంటి అంతఃకరణంతో, నోటి మాట లేకుండా మౌనంతో ఉండి ప్రసన్నమైన హృదయంతో, నిశ్చలమైనటువంటి అంతరంగంతో అమ్మను సంవత్సరంలో 1-2 రోజులైనా మీరు దైవ ధ్యానంలో గడపండి. ప్రతినిత్యం వేకుజాము నిద్రలేచి ధ్యానం చేయండి. దానివల్ల చాలా శుభాలు జరుగుతాయి. ఒకసారి బుద్ధ భగవానుడు ఆత్మసాక్షాత్కార విద్యలతో పాటు బుద్ధ భగవానుడు కొన్ని తంత్ర విద్యలు కూడా నేర్చుకున్నారు. ఆ తంత్ర విద్యలన్నీ కూడా, తంత్రాలన్నీ కూడా ఈశ్వరుడు ప్రసాదించినటువంటివి. ఈ తంత్ర విద్యలు నేర్చుకునేటప్పుడు, ఎందుకంటే బుద్ధిజము హిందూయిజంలోంచి వచ్చింది, అందువలన ఈ హిందూయిజంలో ఉన్నటువంటి తంత్రశాస్త్రాలను బుద్ధ భగవానుడు నేర్చుకొని అందులో ఆకాశంలో నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక నక్షత్రం రోజున సువర్ణాన్ని ఆకర్షించి సువర్ణ వర్షం కురిపించేటువంటి విద్యను ఒకటి ఆయన అభ్యసించారు. ఈ విద్య బుద్ధ భగవానుడు అభ్యసించారని తెలిసి ఒక బ్రాహ్మణ యువకుడు ఆయనను బాగా వేధిస్తారు. నాకు కూడా నేర్పించండి, నాకు నేర్పించండి అంటూ విపరీతమైన ఉత్సాహంతో బుద్ధ భగవానుడిని చాలా తొందర చేసేస్తారు. బుద్ధ భగవానుడు ఆ యువకునికి ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడి, నిజంగా ఈ విద్య ఇవ్వవచ్చా వద్దా అని ఆలోచించకుండా ఆ విద్యను ఇవ్వవలసి వచ్చింది. ఎందుకంటే ఆ యువకుడు బుద్ధ భగవానుడిని ఆ మంత్రం ఇచ్చే వరకు ఊపిరి సలపనివ్వకుండా బాగా తొందర చేశారు. అందువల్ల బుద్ధ భగవానుడు అతనికి మంత్రం ఇచ్చారు. ఒక రోజున బుద్ధ భగవానుడు, ఈ బ్రాహ్మణ యువకుడు, వీరిరువురు అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా ఒక పెద్ద దొంగల గుంపు వచ్చి వాళ్ళ మీద పడింది.
ఆ దొంగలు వీరితో ఇలా చెప్పారు, మీలో ఎవరో ఒకరిని పట్టణానికి పంపిస్తాం, మీరు కొన్ని బంగారు నాణాలు అక్కడి నుంచి తీసుకుని మాకు ఇస్తే అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని పంపించగలం అని చెప్తారు. అందుకు బుద్ధుడు, నేను వెళ్ళి నాణ్యాలు తీసుకొని వస్తాను, అంతవరకు ఈ బాలునేమి చెయ్యవద్దు అని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకొని ఈ బంగారు నాణ్యాల కోసం పట్టణానికి వెళ్తారు. ఇంతలో ఆ అద్భుతమైనటువంటి ముహూర్తం వచ్చింది. ఒక 2-3 రోజుల్లోనే ఆ ముహూర్తం వచ్చింది. ఈ బాలుడు ఆ మంత్రాన్ని ఆ ముహూర్త సమయంలో జపించగానే ఆకాశంలో నుంచి పెద్దగా సువర్ణ వర్షం కురిసింది. ఆ దొంగలందరూ కూడా ఈ బాలుని విడిచిపెట్టి ఆ బంగారంతా కూడా ఏరుకొని సంతోషపడ్డారు. ఈ బాలుడు ఒంటరిగా అరణ్యంలో వస్తూ ఉండగా మరొక దొంగల గుంపు ఎదురుపడింది. వారికి ఈ సువర్ణ వర్షం గురించి తెలిసింది. అందుచేత ఈ సువర్ణ వర్షాన్ని మరొక్కసారి కురిపించమని ఈ బాలుని వేధించసాగారు. బాలుడు ఎన్నెన్నో విధాలు చెప్పాడు. ఈ వర్షం ఆ నక్షత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే ఈ సువర్ణ వర్షం కురుస్తుంది, ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు అని ఎంత చెప్పినప్పటికీ తామసికులైనటువంటి ఆ దొంగలు ఆ బాలుని సంహరించారు. ఇంతలో బుద్ధ భగవానుడు పట్టణానికి వెళ్ళి కొన్ని బంగారు కాసులను తీసుకొని దొంగల దగ్గరకు రాగానే శవరూపంగా పడి ఉన్నటువంటి ఆ బాలుని చూచి బుద్ధ భగవానుడు చాలా విచారించారు. అపాత్రదానం చేసి ఈ మంత్ర విద్యను దుర్వినియోగం చేశాను, అతని అర్హతను గురించి గుర్తించకుండా అతని ఉత్సాహానికి మాత్రం తొందరపడి ఈ మంత్రం ఇచ్చి అతని ప్రాణం తీసినటువంటి వాడిని అయ్యాను కదా అని అంటూ చాలా బాధపడతారు. ఇక్కడ అపాత్రదానం అనేటువంటి దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. జగన్మాత మన పాత్రలు, హృదయ పాత్ర చూసి ఇలాగ భావించవచ్చు, పరిపక్వత రాలేదు, ఇంకా అపాత్రదానం చెయ్యలేను, అనుగ్రహాన్ని ఇవ్వలేను అని భావిస్తే ఏమీ చెప్పలేం. అపరాధ సహస్రాణి క్రిమ్యంతే అహర్నిశమ్మయ దాసోయమితి మా మాత్వా క్షమస్య పరమేశ్వరి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జగదంబికే. అమ్మా, భక్తి లేదు, జ్ఞానం లేదు, క్రియాశూన్యుణ్ణి, హృదయంలో పవిత్రత లేదు, ఏ విధమైనటువంటి అర్హతలు లేకపోయినా ఒకే ఒక్క అర్హత మాత్రం నాకున్నది, ఆ అర్హత నేను నీకు సుకుమారుణ్ణి కావడమే. అన్ని రకాలైనటువంటి పొరపాట్లు నా జీవితంలో ఉన్నవి, కానీ నాకు ఒకే ఒక అర్హత ఏమిటంటే అది నీ కుమారుణ్ణి కావడం మాత్రమే. అందువల్ల నేను చేస్తున్నటువంటి అపరాధపు కోట్లను మన్నించమంటూ నిన్ను ప్రాయశ్చిత్తంతో వేడుకుంటూ ఉన్నాను, అనుగ్రహించు అంటూ తల్లిని ప్రార్థించినప్పుడు తల్లి క్షిప్రప్రసాదిని. కర్మ చాలా ఉంటుంది, దాన్ని క్షిప్రం చేస్తుంది, తగ్గిస్తుంది, చాలా తగ్గించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అందువలన మనకు పాత్ర సరిగా లేకపోయినప్పటికీ, ఎన్నో రకాల అజ్ఞాన దారిద్ర్యంతో జీవులు బాధపడుతున్నప్పటికీ దయామయురాలైనటువంటి తల్లి కరుణ ఉంటే పాపాల రాశిని దగ్ధం చేయగలదు. దుర్గతి నాశిని, పాప వినాశిని జగన్మాత. పాపాలు నశింప చేయడంలో తల్లి నామానికి మించినటువంటిది మరి ఏదీ లేదు. తల్లి నామాలను స్మరణం చేస్తే పాపరాశి దగ్ధమైపోతున్నది, సమస్త దోషాలు నశించిపోతున్నాయి. అంతటి శక్తి సమన్వితమైనటువంటిది దేవి నామస్మరణం. దేవి పూజ అంత శక్తి సమన్వితమైనటువంటిది. ఆత్మానుసంధానం చేసి జగదంబను అంతరాకాశంలో ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారు ఊహాతీతమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని అనాయాసంగా దేవి యొక్క అనుగ్రహంతో అనాయాసంగా అందుకోగలరు. పవిత్రాత్మస్వరూపులారా, దేవి కృప అందరి మీద అమృతంలాగా వర్షించాలని జగజ్జనని తన బిడ్డలైనటువంటి వారి అపరాధపు కోట్లన్నీ మన్నించి అందరికీ ఒక మంచి దారి చూపించాలని తల్లి పాదపద్మాలను భక్తితో వేడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.